హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ రుచులు. ఈరోజు పండుమిరపకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. 3 కిలోల పండుమిరపకాయలకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ పడతాయో కూడా నీట్గా చెప్పబోతున్నాను. వీటిని ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని నీళ్ళల్లో వేసుకొని శుభ్రంగా కడుక్కొని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా శుభ్రంగా కడిగిన ఈ పండుమిరపకాయల్ని బయట ఎండలో ఒక క్లాత్ వేసుకొని 10 నిమిషాలు పెట్టుకొని లోపల ఫ్యాన్ కింద పెట్టుకోవాలి. నీళ్ళంతా పోయే వరకు. ఉప్పును కూడా ఎండలో ఎండబెట్టుకోవాలి. ఈ నీళ్ళన్నీ పోయిన పండుమిరపకాయల్ని తొడిమలు తీసి పక్కన పెట్టుకోవాలి. వీటికి ఎంతెంత క్వాంటిటీవి ఏమేమి ఇంగ్రీడియంట్స్ పడతాయో చూపిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. 1/2 కిలో చింతపండు, 1/2 కిలో చిన్నులపాయలు, 6 గిద్దల ఉప్పు, 100 గ్రాముల మామిడి అల్లం బాగా శుభ్రంగా నీళ్లతో కడుక్కొని నీళ్లు లేకుండా తుడుచుకొని క్లాత్తో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వంద గ్రాముల జీలకర్ర, 1.5 స్పూను 2 స్పూన్స్ ఆవాలు, 2 స్పూన్స్ మెంతులు, 50 ml ఆముదం, పండుమిరపకాయల్ని నేనే వేసుకుంటున్నాను కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని మెంతుల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అలానే ఆవాలు, అలానే జీలకర్ర కూడా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ వేడి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే మామిడి అల్లం కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒక గిన్నెలో ఈ మామిడి అల్లం ముద్దను కూడా పక్కన పెట్టుకోవాలి. చిన్నులపాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను పండుమిరపకాయల్ని మిక్సీలో కొంచెం కొంచెంగా చింతపండు ఉప్పు వేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా తిప్పుకొని గ్రైండర్లో వేసుకొని తిప్పుకున్నాను. డైరెక్ట్గా గ్రైండర్లో వేస్తే అవి మెదగవు, అందుకనే అలా చేశాను. ఇప్పుడు చిన్నులపాయ పేస్టు, మామిడి అల్లం పేస్టు, జీలకర్ర, ఆవాలు, మెంతులు పొడి చేసి పక్కన పెట్టుకున్న పొడి వేసి కొంచెం ఆముదం వేసి బాగా తిప్పుకోవాలి. తిప్పుకొని పచ్చడిని తీసుకొని నేను 2 సార్లుగా వేశాను. మొత్తం కలుపుకోవాలని చెప్పి ఒక బేషన్లో వేసుకొని బాగా మొత్తం కలిసేలా కలుపుకొని జాడీలోకి కానీ డబ్బాలోకి కానీ తీసుకొని స్టోర్ చేసుకోవాలి. అంతే, 3 కిలోల పండుమిరపకాయల పచ్చడి రెడీ అయిపోయినట్లే. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.